ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో స్కూల్ స్టార్ట్ అయ్యే గురువు గారు, మా పిల్లలు కాలేజీకి, స్కూల్స్కి వెళ్తున్నారు. పిల్లలు బాగా చదవాలి. బాగా చదవాలి అంటే వారి బుద్ధి బాగుండాలి. తంత్రశాస్త్రంలో పిల్లలు చదువు పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే కాలేజీ వాళ్ళు కానీ, స్కూల్ పిల్లలు కానీ, కాంపిటీషన్ ఎగ్జామ్ రాసేవారైనా సరే, ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత గణేశుడిని పూజించాలి. ఎందుకంటే కేతు యొక్క ప్రభావం అనేది ఈ సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నుంచి 36 సంవత్సరాల వరకు. ఈ సమయంలో మనం గణపతిని ఆరాధించాలి. ఒక చిన్న మంత్రం. ఈ మంత్రాన్ని 21 సార్లు కానీ, 54 కానీ, 108 సార్లు మీకు అవకాశాన్ని బట్టి ఈ మంత్రాన్ని స్నానం చేసిన తర్వాత మీ పిల్లలతో ప్రతిరోజు చెప్పించండి. ఖచ్చితంగా వారికి మంచి ఫలితాలు, అంటే విద్యలో అద్భుతమైన ఫలితాలు చూస్తారు. దీనివల్ల వారికి మంచి మార్కులు వస్తాయి, ఎక్కువ మార్కులు వస్తాయి. చాలా తేలికైంది. దీనికి గురువు ఉపదేశంతో పని లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. మంత్రం వచ్చి ఓం హ్రీం లంబోదరాయ నమః. ఓం హ్రీం లంబోదరాయ నమః. ఈ నామాన్ని, మంత్రాన్ని మీరు పిల్లలతో 21, 54, 108 ఇలా ఎంత ఓపిక ఉంటే స్నానం చేసిన తర్వాత మాత్రమే, స్నానం చేయకుండా పొరపాటు చేయొద్దు. ఇది నిత్యం చేయడం వల్ల మంచి మార్కులతో మీ పిల్లలు పాస్ అవుతారు. పెద్ద పెద్ద పూజలు చేయలేని వారు ఇదన్నా అలవాటు చేయండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మంది మిత్రులకి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఎంతమంది మీరు మీ సభ్యులకు షేర్ చేస్తారో వారి జీవితాల్లో మార్పుని, వాళ్ళ పిల్లల జీవితాన్ని మార్చిన వారు అవుతారు. మనందరం కూడా మన పిల్లల జీవితం కోసమే కదా ప్రయత్నాలు చేసేది. ఖచ్చితంగా మీరు తల్లిదండ్రులు ఎవరైనా సరే ఈ ప్రయత్నం చేయించండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.